షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. హాయ్ శివు. హాయ్ పరి. ఈ పారి అంటే ఏంటి? పారి కాదు, పరి. పరి పరి అంటే ఏంజెల్. నేను కూడా నాకు సడన్ గా పరి నుంచి మెసేజ్ పరి ఎవరు నాయన అనుకున్నా నేను. ఏంజెల్ పరి అంటే ఏంజెల్ ఏమంటారు తెలుగులో? తెలుగులో దేవత. దేవత, దేవత పరి అంటే. ఓకే పరి. ప్రియాంక మీరేం పిలుస్తారు? శివ్. శివ్ శివ్. బేసిక్ గా నాకు చాలా జెలస్ ఫీల్ అవుతున్నాను. ఎందుకు? ఎందుకు అంటే ప్రియాంక గారు నాకు క్రష్ కదా. అది సంగతి. ఎన్ని ఇయర్స్ నుంచి? బిగ్ బాస్ తర్వాత నుంచి. తర్వాత ఇయర్స్ నుంచి కాదు, నాకు అసలు అంతకుముందు మీరు ఎవరో కూడా తెలియదు. నేను వెళ్ళిపోతా ఇక్కడ నుంచి. బేసిక్ గా ఒకసారి ఏమైంది, నా దగ్గర నెంబర్ ఎప్పుడు నాకు సోహెల్ నెంబర్ పంపించారు. యాక్చువల్లీ సీరియల్ ఎవరు చూడరు వాళ్ళకి సీరియల్ అంటే ప్రియాంక గారి సినిమాలు కూడా నేను సీరియల్స్ చూడను, బట్ సినిమాల్లో సీరియల్స్ కొంచెం వేరే డిఫరెంట్ గా కనిపిస్తారు. అవును అవును. బట్ ఇప్పుడు కొంచెం ఇంకా కొంచెం బాగా మంచిగా తయారయ్యారు ప్రియాంక గారు. అవును. నాకు సోహెల్ నెంబర్ పంపించాడు. పంపిస్తే నా దాంట్లో సేవ్ అయిపోయింది, ఆటోమేటిక్ సేవ్ అయిపోయింది. మనం తీసుకుని సేవ్ చేస్తాడు. తను ఒకసారి ఫోన్ చేయి బిగ్ బాస్కి వెళ్తుంది అన్నాడు, అంతే. అయిపోయిన తర్వాత ఎప్పుడు నాకు స్టేటస్ కనిపించింది, ఎవరి పిల్ల నా దాంట్లో ఎట్లా సేవ్ అయ్యి ఉంది, నేను ఏమైనా సేవ్ చేసిన నాకు కొంచెం మెమరీ లాస్ ఉంది. ఎవరు 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 అంటే తిరగ చూస్తే బిగ్ బాస్ హౌస్లో కనిపించారు. ఓకే ఓకే. యాక్చువల్లీ ప్రియాంక గారికి ప్రియాంక గారు అని ఎవరు పిలవరు, ఇప్పుడు పరి పరి అనే పిలుస్తారు. చాలా మంది ఒక 10 మందిలో మినిమం ఒక 10 మందిలో ఒక 9 మంది అయినా ప్రియాంక గారు పరి అనే పిలుస్తారు. అది మీరు అట్లా అలవాటు చేస్తారు బ్లాగ్స్ లో. పరి అండ్ ఈవెన్ ఈవెంట్ లో కూడా శ్రీముఖి గారు కానీ మన సుమా అక్క కానీ అందరూ రవి సార్ కానీ పరి పరి అది అలవాటు చేశారు. సో ఈవెంట్ లో బ్లాగ్స్ లో చూసి అది పరి పరి అని. ఈవెన్ నేను బిగ్ బాస్ హౌస్ లో వెళ్ళినప్పుడు కూడా పరి అనే పిలిచాను. సో బేసిక్గా నాకు ఒక్కసారి మీ లవ్ స్టోరీ షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తే జస్ట్ తెలుసుకోవాలని ఉంది. ఎలా పడేసావు బ్రో? ఆ టిప్స్ చేస్తే ఎవరికైనా ట్రై చేసుకుంటాను. సార్ యాక్చువల్లీ మాదేం లవ్ స్టోరీ అనేది ఏం లేదు. మనం ఒకే సీరియల్ చేసాం మౌన రాగం, అందరికి తెలుసు. కానీ ఆ 3 years మాట్లాడలేదు నాతో. మౌన రాగం సినిమాలో సీరియల్లో మీరు కూడా మాట్లాడరు కదా? ఆవిడ నేను సీరియల్లో అంటే ఓకే డైలాగ్స్ యాక్టింగ్ తప్ప ప్రియాంక గారితో ఇప్పుడు మామూలుగా ఎలా ఉంటారు సార్, కో ఆర్టిస్ట్ అంటే ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ. నేను అప్పుడు కూడా ఇప్పుడు కూడా నేను ఎవరితో మాట్లాడు. మీరు ఎవరితో మాట్లాడరు, అదే ప్రాబ్లం. సో అక్కడ కూడా అదే ఎంత మాట్లాడుతున్నారు, అంత కూడా మాట్లాడేవారు కాదు. నీకు తెలుసా ప్రియాంక గారు అయితే డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, ఈవెన్ మన ఛానల్ వాళ్ళకి కూడా కంప్లైంట్ చేసింది. ఏంటి హీరో మాట్లాడుతున్నారు, యు ఆర్ ద హీరో ఆఫ్ ద ప్రాజెక్ట్, such a beautiful heroine you have got. నెక్స్ట్ డేనే హాయ్ గుడ్ మార్నింగ్ అదే. సో అది కాకుండా కనీసం ఒక నార్మల్ కాన్వర్సేషన్ అయినా ఉంటది కదా. నాకు ఛానల్ నుంచి ఫోన్ వచ్చింది ఒక రోజు, ఇప్పుడు ఎందుకు ఛానల్ ఫోన్ చేసి మాట్లాడితే శివ ఎందుకు హీరోయిన్ నచ్చలేదు అన్నారు. లేదు సార్ హీరోయిన్ గారు బాగానే ఉన్నారు, బాగానే చేస్తున్నారు అంటే మరి ఎందుకు మాట్లాడవంటే నువ్వు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి, అంత మంచి హీరోయిన్ ఇచ్చాను నీకు, మాట్లాడడానికి ఏంటి ప్రాబ్లం? సో మాట్లాడట్లేదని కంప్లైంట్ ఇచ్చారంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ మీదే కదా? ఫస్ట్ ఇంట్రెస్ట్ కూడా. అండ్ నాకు ఫస్ట్ ప్రపోజ్ చేసింది కూడా ప్రియాంక గారే. ఓకే. అంటే సెకండ్ ప్రపోజ్ ఎవరు చేశారు? సెకండ్ ప్రపోజల్ లేదు, నేను 2 weeks టైం తీసుకొని మరి ఓకే చెప్పాను. యాక్చువల్లీ దిస్ రిలేషన్ లో నేను ఒకటి క్లారిటీ చేస్తున్నా, హి ఇస్ ద గర్ల్, ఐ యామ్ ది బాయ్. సో అంటే దేంట్లో గర్ల్ బాయ్ అంటే ప్లీజ్ ఆడియన్స్ తప్పుగా అనుకోకండి. యాక్చువల్లీ మన అబ్బాయికి ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఏంటంటే మన అబ్బాయిలే వెళ్ళి ఫస్ట్ ప్రపోజ్ చేస్తారు, అవునా? సో ఇక్కడ ఆ పరిస్థితిలో ప్రియాంక గారి దీంట్లో అబ్బాయి, ఆవిడ నన్ను ఫస్ట్ ప్రపోజ్ చేసింది కాబట్టి దాట్స్ ఇట్. మరి కాదు అని చెప్పేది మీరు నమ్ముతారా? ఇది కూడా నువ్వేనే, నేను చెప్పేది నమ్మాలా లేకపోతే ఆయన చెప్పేది నమ్ముతారా? నేను చేయలేదు ప్రపోజ్, అది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. క్లారిటీగా మీరు ప్రపోజ్ చేసినట్టు అనిపించింది. నేను చేయలేదు, ఆయన మాట్లాడట్లేదు అనిపిస్తుందా? కాదు ఆయన మాట్లాడట్లేదని కంప్లైంట్ ఇచ్చారని చేసినట్టే కదా? లేదు, ఇట్స్ జనరలీ హౌ యు నో, అందరూ కో ఆర్టిస్ట్స్ ఉంటారు కదా, సపోర్టింగ్ నాలాంటి మంచి అబ్బాయిని ఎవరు వదులుకుంటారు చెప్పండి? అందుకే పట్టుకొని ఉన్నాను చూడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వచ్చేసింది, ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్. అదే సో ఫస్ట్ మీరు ప్రపోజ్ చేస్తారు, తర్వాత మీరు యాక్సెప్ట్ చేస్తారు. ఓకే డన్, క్లారిటీ. సో నేను కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకున్నాం ఇద్దరికి. ఆ క్వశ్చన్స్ అడిగితే మీరు ఆన్సర్స్ చెప్తాను. సో వాట్ ఈస్ లవ్? లవ్ ఇస్ లవ్. లవ్ ఇస్ లవ్ అని మాకు తెలుసు. మీ ఒపీనియన్లో ఇండివిజువల్గా వాట్ ఈస్ లవ్? సార్ లవ్ అంటే నిజంగా ఎవరు నీట్గా
దానికి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఎవరు చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళ పరంగా లవ్ అనేది వాళ్ళు ఉంటుంది. సో నీ పరంగా ఏంటి? లవ్ అంటే మీకు అంటే శివ ఏంటి ఇలా చెప్తున్నాడు అని అనకూడదు కాబట్టి నేను క్లారిటీ ఇస్తాను ముందే. మీ పరంగా లవ్ వేరే, నా పరంగా లవ్ వేరే. నా పరంగా లవ్ అంటే లవ్ హ్యాపన్స్ లైక్ అందరితో. ఇప్పుడు అమ్మతో కూడా నేను మా అమ్మని నిజంగా ఈ ప్రపంచంలోనే ఎవరిని అంతగా ప్రేమించానో అంత మా అమ్మని ప్రేమిస్తాను. ఈవెన్ ప్రియాంక గారిని కూడా నేను అంతగా ప్రేమించాను. సో దట్ ఈస్ డిఫరెంట్ లవ్. ప్రియాంక గారు నాకు ఒక డ్రీమ్ సార్, నా జీవితంలో ఒక్కరినే ప్రేమించాలి, ఒక అమ్మాయినే ప్రేమించాలి, ఆవిడతోనే పెళ్లి చేసుకోవాలి, ఆవిడతోనే జీవితాంతం ఉండాలని. సో నా వీఆర్ ఫ్రమ్ 3.5 years అయింది ప్రియాంక గారు నేను రిలేషన్స్లో ఉండి. యాక్చువల్లీ ఇప్పుడు బిగ్ బాస్లో ప్రియాంక గారు వల్ల అది బయటకు వచ్చింది, లేకపోతే అది బయటకు వచ్చేదే కాదు. సో మీరు హౌస్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ డేకి వచ్చి బయటకు వచ్చాక ఇంటర్వ్యూలు అన్నా కూడా వీఆర్ జస్ట్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అన్నారు. యా, బికాస్ వీ హెవ్ బీన్ కంటిన్యూయింగ్. అంటే మేము ఒక మంచి ఆపర్చునిటీ వెతికాము ఇది బయట పెట్టాలని. సో బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఐ వాజ్ టెలింగ్ యూనో పీక్స్లో ఉంటాయి ఎమోషన్స్, అందుకని లోపలకి అన్ని చూడంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విచిత్రమైన మనిషిలాగా నేను అట్లా చూడలేదు, అట్లాంటి లుక్స్. యూజ్ లుకింగ్ వెరీ స్మార్ట్. నేను లోపలికి వచ్చి శివ్ని, నాకు ఏడుపు రావట్లేదు, నవ్వు అన్ని మిక్స్ అయిపోయాయి లోపల. ఒక 5 minutes తర్వాత ఏడుపు వచ్చింది, ఏంటి నిజంగానే చూస్తున్నాను అని. బికాస్ ఆ టచ్, ఫీల్, ఎమోషన్ అంతా మిస్ అవుతున్నా. ఇట్స్ బీన్ సమ్ 80 days తర్వాత సడన్లీ చూడడం, ఇట్ వాస్ లైక్ అ డ్రీమ్ మూమెంట్. అప్పుడు అందుకని వచ్చేసింది పెళ్ళి ఇప్పుడే చేసుకుందాము అది ఇది అని. సో ఆ ఎమోషన్స్లో ఆగలేకపోయాను అప్పుడు ఫర్ దాట్ మూమెంట్. మీకు లవ్ అంటే ఏంటి? నాకు లవ్ అంటే శివ్. ద వే హీ టేక్స్ కేర్, సీరియస్లీ ద వే హీ టేక్స్ కేర్. మేబీ ప్రతి ఒక్క అమ్మాయికి శివ్ లాంటి అబ్బాయి దొరకాలి అని నేను కోరుకుంటున్నా, బికాస్ హీ ఈస్ ది బెస్ట్. ప్రతి దాంట్లో చాలా అండర్స్టాండింగ్ ఉంటాడు, ప్రతి దాంట్లో. యాక్చువల్లీ ఐ వాజ్ అ వెరీ ఇండిపెండెంట్ గర్ల్, నన్ను డిపెండెంట్ అయ్యేలాగా చేశాడు. ప్రతిదీన్ని నేను ఇట్లా క్యాబ్లో వెళ్తున్నా అన్నా నేను లొకేషన్ షేర్ చేసుకోవడం కానీ, అంటే వేరెవర్ హీఈస్ మేడ్ ష్యూర్ దట్ ఐఎమ్ సేఫ్ అండ్ ఐఎమ్ ఫైన్. సో ఒక అమ్మాయికి సేఫ్గా ఫీల్ చేయించుకోవడం కన్నా ఇంకెక్కువ లవ్ ఏముంటుంది? ఓకే, శివ్ ఎక్కువ పొసెసివ్, కరెక్టా రాంగ్? Every love is possessive. I am more possessive than him. I am not at all possessive. Shiv is not possessive. See, ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఉన్నా కూడా హస్బెండ్ ఒక లైఫ్ ఉంటుంది, వైఫ్ ఒక లైఫ్ ఉంటుంది, ఆవిడ కూడా డ్రీమ్స్ ఉంటాయి, అతనికి కూడా డ్రీమ్స్ ఉంటాయి. సో ఇన్ ద సేమ్ కేస్ ప్రియాంక గారు ఆవిడకి ఇట్స్ హర్ చాయిస్. ఆవిడకి ఏం మంచిగా అనిపిస్తుందో షీఈ్ ఫ్రీ టు డూ ఇట్. నేను ఎవరిని ఆవిడకి చెప్పడానికి? ఎగ్జాక్ట్లీ సేమ్ ఫ్రమ్ మై సైడ్. సో నో పొజెసివ్. ఇఫ్ షీ వాంట్స్ టు స్పీక్ టు ఆవిడ, చాలా మంది ఇప్పుడు మన ఇండస్ట్రీలో చాలా మందితో మాట్లాడాల్సి వస్తుంది, యాక్టింగ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు పొజెసివ్ అంటే అవన్నీ వర్క్ జరగవు కదా సార్. సో ద థింగ్ ఈస్ ఐ లవ్ హర్, షీ లవ్స్ మీ, దట్స్ ఇట్. పొజెసివ్ అనేది ఏమీ లేదు ఇక్కడ, ఏమీ లేదు. పెళ్ళికి ముందు లవ్ కరెక్టా రాంగ్? లవ్ మ్యారేజ్ అంటే ఏంటి? ఇప్పుడు యాక్చువల్లీ మాక్సిమం ఒక 10 మంది ఇయర్స్ నుంచి నడుస్తున్న జనరేషన్స్ మీరు ఇట్లా క్వశ్చన్ చేస్తుంటే అంటే సరే మీ ఇద్దరు లవ్ లో ఉన్నారు అంటే కాబట్టి some people opinion arranged marriage is the best, and some people opinion love marriage is the best until you get a right partner. Yeah, that's it. Until you get a right partner, love marriage is better, otherwise arranged marriage is better. All the best to you. మీ పెళ్ళి ఎప్పుడు? మీరు చేసుకున్న నెక్స్ట్ డే. పక్కా? నేను రేపే చేసుకున్నాను, మరి ఎల్లుండి చేసుకుంటాను. ఓకే, లవ్ కొంతకాలం మాత్రమే ఉంటుంది, యాక్సెప్ట్ చేస్తారు? లేదు సార్, లేదు. ఆ కొంతకాలంతో గ్రో అవుతుంది. ఆ కొంతకాలం ఉండే లవ్వే కాదు సార్, అది జస్ట్ ఇన్ఫాక్చుయేషన్ అనొచ్చు. ఓకే, లవ్ అంటే జీవితాంతం ఉండదు. రీజన్స్ ఆఫ్ బ్రేకప్స్ ఎందుకు అవుతూ ఉంటాయి జనరల్ లవ్? అంటే ఆ బ్రేకప్ అంటే నాకు తెలియదు కాబట్టి లేదు కాబట్టి మేబీ బ్రేకప్స్ అవుతుంటాయి. కొన్ని సైడ్లు ఫ్యామిలీ వాళ్ళు అవుతుంటాయి. యాజ్ పర్ మై నాలెడ్జ్ మిస్అండర్స్టాండింగ్, అదర్వైజ్ ఏదో తెలీదు. కొన్ని అంటే ఇన్ఫాక్చుయేషన్ అనుకుని లవ్ అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మధ్య బికాస్ ఆఫ్ దెమ్ బ్రేకప్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. అదర్వైజ్ బికాస్ ఆఫ్ కొంతమంది ఇక్కడ ట్రస్ట్ అనేది కొంచెం తక్కువ ఉండదు, ఒకరినొకరి ట్రస్ట్ లేదు. సో అలాంటి అప్పుడు కూడా బ్రేకప్స్ అనేది డెఫినెట్లీ. ఓకే, లివ్ ఇన్ రిలేషన్షిప్ మీద వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? It is a tick mark unless you know what are your do's and what are your don'ts. Until you know and your parents, if they are okay with it. Like యాక్చువల్లీ అది ముందు ఉండేదేమో, అంటే ఇప్పుడే అరేంజ్ మ్యారేజ్ అప్పుడు పేరెంట్స్ చూసి ఓకే ఈరోజు చూసామా ఇంకొక 2 monthsలో పెళ్ళి. బట్ ఈ టైంలో ఏంటంటే ఒకరినొకరు ఈవెన్ అరేంజ్ మ్యారేజ్లో కూడా
ఎంగేజ్మెంట్ అయ్యి ఒక 5-6 months తర్వాత మ్యారేజెస్ అవుతున్నాయి ఈ టైంలో. ఎందుకంటే ద బాయ్ అండ్ ద గర్ల్ దే ఫస్ట్ మీట్, దే టాక్, దే అండర్స్టాండ్ దెమ్ సెల్ఫ్స్. అండ్ చాలా మంది ఎంగేజ్మెంట్ తర్వాత కూడా మ్యారేజ్ అవ్వలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ అండర్స్టాండింగ్ అనేది ఉండదు. ఈ సో మధ్య లివ్ ఇన్ రిలేషన్ అనేది ఎంగేజ్మెంట్ కి మ్యారేజ్ కి ఎక్కువ గ్యాప్ ఉంచట్లేదు. ఎక్కడ వీళ్ళు మ్యారేజ్ చేసుకోకుండా ఉంటారు మళ్ళీ అని వెంటనే దే ఆర్ గెటింగ్ ఇమీడియట్ మ్యారేజెస్ చేయించుకుంటున్నారు. నా యాక్చువల్లీ రిలేటివ్స్ చాలా మంది కూడా ఎక్కువ గ్యాప్ ఉంచట్లేదు పెళ్ళికి ఎంగేజ్మెంట్కి. సో ఆ భయం ఉంది ఫ్యామిలీలో పేరెంట్స్లో ఇంకా. సో ఆ భయం అంటే మేబీ బికాస్ లివింగ్లో ఉండి యూ నో అ పర్సన్ బెటర్, కొంచెం మేబీ బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది, మీరిద్దరూ కలిసి ఉండొచ్చు లేదో కూడా క్లారిటీ వస్తుంది. బట్ అన్లెస్ యు ఆర్ వెరీ ష్యూర్ అబౌట్ దట్ పర్సన్, డోంట్ గో ఫర్ లివ్ ఇన్ ఇస్ ఆల్సో వీ సజెస్ట్. మీ ఇద్దరిలో కోపం వచ్చినప్పుడు ఎవరు ఫస్ట్ సారీ చెప్తారు? సార్ ఇది అడిగిందే తప్పు క్వశ్చన్ మీరు యాక్చువల్లీ. అసలు అమ్మాయిలు సారీ చెప్పరు, మనమే చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు తప్పు చేసినా సరే, మేము తప్పు చేసినా సరే మనమే సారీ చెప్పాలి. ఇప్పుడు ఏంటి సారీ చెప్తే నువ్వు గొప్పోడు అయిపోయావు అంటే నేను గొప్పడం చెప్పలేదు, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చాను అంతే. ఈ సైడ్ నుంచి ఎప్పుడో సారీ రాదు. సారీ తర్వాత సారీ వస్తుందో మాకు మాత్రమే తెలుసు. మన తప్పు ఉండదు సార్, ఉండకపోయి మనమే సారీ చెప్పాలి. అబ్బాయిలు తప్పు తరతరాలుగా వస్తున్న ఆచారం అది. సారీ చెప్పండి ఈ క్వశ్చన్ అడిగినందుకు. సారీ. ఈ ఆన్సర్ చెప్పినందుకు లేదు కూడా సారీ. ఓకే, ప్రియాంక అండ్ శివ్ ఇప్పుడు లివింగ్ లో ఉన్నారు. ఎస్ ఆర్ నో? yes everybody knows హూ కుక్స్ బెటర్? who cooks better. I cook better. అంటే సార్ మీరు ఏంటి సార్ బిగ్ బాస్ లోనే వంటలకు కానీ పేరు తెచ్చుకున్న ప్రియాంకకి మీరు. బట్ మీరు ఇంకా బిగ్ బాస్కి వెళ్ళలేదు, మీ గురించి ఎవరు తెలియదు కాబట్టి క్వశ్చన్ అడిగి. నేను వెళ్ళను కూడా వెళ్ళను. నాకు తెలుసు కాబట్టి if he is actually wanting to cook once in a blue moon, అంటే once in a blue moon కి once in a blue moon లో ఎప్పుడైనా అనిపిస్తే అప్పుడు he'll cook, but he'll cook very nice. ఓకే, హూ హ్యాస్ మోర్ ఓసిడి? ఓసిడి అంటే ఓసి క్లీన్లీనెస్ ఉండాలి, నీట్ గా ఉండాలి. నో ఈవెన్ బోత్ ఆఫ్ us have. both of us. ప్రియాంక గారి కొంచెం ఎక్కువ నాకు. ఎవరు చెప్పారు? మీకు ఎక్కువ ఓసిడిగా? ఇద్దరికి. హూ బిగన్స్ ద ఫైట్ ఫస్ట్? ఆల్వేస్ ప్రియాంక గారు. Yeah, because he gives me చిన్న a చిన్న reason to విషయాలకు fight. కూడా He gives me a reason to fight. ఇప్పుడు బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మార్నింగ్ డామినేషన్, దీన్ని అని ఇంత డామినేషన్ హౌస్ లో చూపించింది మళ్ళీ ఇక్కడ పాపం. మార్నింగ్ జరిగింది, పిలుస్తున్నా. ఇక్కడ మాట్లాడేది మాట్లాడే స్వాతంత్రం కూడా లేదు అబ్బాయికి. శివు పిలుస్తున్నా 3 సార్లు పిలిచిన తర్వాత పలకకపోతే హూ బిగాన్ ద ఫైట్? హీ బిగాన్ ద ఫైట్ బై నాట్ ఆన్సరింగ్. ఓకే, నేను ఒకటి చెప్తాను వినండి. నేను ఒకటి చెప్తాను. ఓకే, ఈ రోజు ప్లాన్ చెప్తాను. 2 interviews ఉన్నాయి నాకు, నా క్లాస్ ఉంది, తర్వాత బయటికి వెళ్ళే ప్లానింగ్ పెట్టుకున్నారు. ఓకే, ఇవన్నీ చేయాలంటే ఏ టైం లేవాలా? 10 గంటలకి, 10 ఈవిడ లేసింది 12 గంటలకి. బట్ మార్నింగ్ లేట్ గా షూట్ నేను కూడా లేట్. ఆవిడ ఎప్పుడు పడుకుందో, ఆవిడ పడుకున్న 10 నిమిషాల తర్వాత నేను పడుకున్నా. బట్ నేను 10:30కి లేసా. ఎందుకంటే వర్క్ ఉంది కాబట్టి. వర్క్ ఉంది కాబట్టి నాకు తెలుసు ఈ రోజు వర్క్ ఉంది, అది కంప్లీట్ చేయాలి. సో ఈ టైం లేవాలని. అవునా? నేను మీరు వచ్చాక రెడీగా ఉన్నానా? రెడీగా ఉన్నారు. ఈవిడికి లేదు, ఈవిడ ఫోర్స్ చేయడం వల్ల ఈవిడ కంఫర్ట్ ఫస్ట్, వర్క్ తర్వాత. బట్ వర్క్ కూడా మొత్తం అవ్వాలి. ఇది ఎలాంటిది? ఇదే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ జంప్ చేయడం. 3 సార్లు నేను అడిగినందుకు శివు అంటే పలకలేదు ఎందుకు అని నాకు కోపం వచ్చింది. నేను ప్లానింగ్ చేస్తున్నా సార్, అది నేను ప్లానింగ్ చేస్తున్నా. అంటే ఈ రోజు పెద్దగా లోపల మైండ్ లో కంప్యూటర్ పెట్టి ప్లానింగ్ చేస్తున్నాడు. ఓకే, మీరు నా వల్ల కొట్టుకోవద్దు. క్వశ్చన్ అయిపోయింది. హూ ఇస్ మోర్ రొమాంటిక్? ఆల్వేస్ మీ. ఏ షట్ అప్. నీకు రొమాన్స్ అంటే ఏం తెలియదు. నేను ఎయిర్పోర్ట్ నుంచి ల్యాండ్ అయ్యి బయటికి వచ్చినా నేను రోజు తీసుకెళ్లి వాడికి ఇస్తాను అప్పుడప్పుడు. మీకు ఎయిర్పోర్ట్ లో అంటే రోజు ఇవ్వడం ఈవిడ ఏమనుకుంటుంది? బయట ఉంది అక్కడ బుకే స్టాల్ ఉంది. సార్ రోజు ఇవ్వడం అంటే రొమాంటిక్ అనుకున్న ప్రియాంక. అవును, దట్ ఇస్ ఆల్సో రొమాన్స్. రోజు ఇవ్వడం రొమాంటిక్ ఏంటి? అదే రోజు ఇస్తే రొమాన్స్. అది ఐ మీన్ హగ్ చేసుకోవడం అట్లా ఎక్కువ లేచి వెళ్ళిపోతా నన్ను సపోర్ట్ చేయకపోతే. ఆడియన్స్ లో అమ్మాయిలు నన్ను సపోర్ట్ చేస్తారు. రొమాన్స్ అంటే రోజు ఇవ్వడం అంటే ఆడియన్స్ ప్రియాంక గారు చెప్తున్నారు. దట్ ఇస్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ రొమాంటిక్. ఇట్ ఇస్ పార్ట్. బట్ అదే కాదు రొమాన్స్. ఆవిడ దానికి రొమాన్స్ అనుకుంటుంది. ఐ జస్ట్ గివ్ ఎన్ ఇన్ దట్ విషయం నేను చాలా ఎక్కువ రొమాంటిక్. ఓకే బై, గుడ్ నైట్. వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేయండి, ప్రాంక్ అందాం. అదే ఓకే, ఒక నిమిషం. గడ్డి. ఓకే, ఆ రొమాంటిక్ అంటే ఇదే కోపం వచ్చినప్పుడు అట్లా పట్టుకోవడము. దిస్ ఇస్ కాల్డ్ రొమాన్స్. గొడవను ఆపడం కోసం. నా లెవెల్స్ పోతున్నాయి, ఇంకా తను పట్టుకోకపోతే తను ఆగదు అని. అది సంగతి. గురకబెట్టి పడుకునేది ఎవరు? హీ. ఓకే, ఘోరంగా. ఓకే, బోత్ ఆర్ హంగ్రీ. యూ ఆర్డర్డ్ సంథింగ్. హూ విల్ బి ద ఫస్ట్ వన్ టు ఈట్?
దిస్ గర్ల్ బికాజ్ ఐ డోంట్ ఆర్డర్ ఐ విల్ ఈట్ ఫస్ట్ 2 నిమిషాలు తినేసి ఆపేస్తాను. మనకు అంత స్టామినా కూడా ఉండదు. అంత లేదు. సార్ ఆర్డర్ చేసుకున్నది కూడా ఈవిడే, తినేది కూడా నేను ఆర్డర్ చేసుకుని నేను ఇంటి ఫుడ్ తింటా ఓన్లీ, బయట ఫుడ్ తిన్నాను. లలితమ్మ ఫుడ్. లలితమ్మ ఫుడ్. హూ ఆక్యుపై మోస్ట్ ఆఫ్ ద బెడ్? దిస్ గర్ల్ ఓన్లీ. నేను దేవుడా ఈవిడ పడుకున్నప్పుడు స్ట్రేట్ గా పడుకుంటది, లేచినప్పుడు ఇలా లేస్తుంది తెలుసా. నేను చిన్నప్పటి నుంచి అంతే, లైక్ పరుపులు ఉంటాయి కదా ఇంట్లో, అట్లా పడుకునే వాళ్ళు. ఇప్పుడు కూడా మా ఇంట్లో వెళ్తే నేను పరుపుల మీదే పడుకుంటా కింద. సో నా తమ్ముడు నేను పడుకున్నాను అంటే డాడీ మార్నింగ్ నైట్ ఎక్కడో పడుకుంటా, నేను మార్నింగ్ లేస్తే డోర్ దగ్గర ఉంటాను, అయినా పాపం డోర్ చూసి ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఇవే ఎక్కడ నేను తొక్కేస్తాను అని. నిజంగా సార్ నాకు నిద్రలో తిరగడం అలవాటు, అంటే అది కూడా ఉందా? ఓకే, ఇప్పుడు తెలియదు కానీ తిరిగే ఉంటారు, మీకు తెలియదేమో. ఓకే, హూ ఇస్ లైక్ ఏ బేబీ మోర్? బేబీస్ Who is like a baby వి బోత్ లైక్ బేబీస్ అంటే చాలా ఇష్టం. హూ ఇస్ లైక్ అ బేబీ మోర్? హూ ఇస్ లైక్ అ బేబీ లైక్ ఏ బేబీ మోర్. ఓకే. హూ డస్ మోర్ షాపింగ్? ఐ డూ అ లాట్ ఆఫ్ షాపింగ్. మనకు షాపింగ్ అంటే నేను తెలియదు సార్. నాకు చాలా ఇష్టం. ఈయన షాపింగ్ కూడా నేనే చేస్తాను కాబట్టి ఆయనకు షాపింగ్ అంటే ఏంటో తెలియదు. షాపింగ్ వెళ్తే మాత్రం వదిలేండి, ఎందుకు చెప్పు. ఇంకా Next. షాపింగ్ చేయాలి Next దానికోసం. question. నా కోసం ఏం తెచ్చావు? ఫస్ట్ క్వశ్చన్ వెన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ షాపింగ్ అండ్ కమింగ్ బ్యాక్. మరి నా కోసం ఏం తేలేదా నువ్వు? హూ స్పెండ్స్ మోర్ మనీ? ఐ స్పెండ్ మోర్ మనీ ఆన్ ఆల్ ఆఫ్ us. యా, అంటే షాపింగ్ లో మాత్రం ఆవిడ ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతుంది. షాపింగ్ తప్ప మిగిలిన దాంట్లో నేను కూడా డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతాను. హూ ఇస్ ద ఫస్ట్ వన్ టు ప్లాన్ ఏ ట్రిప్? మీ ఆల్వేస్ మీ. ఇట్స్ ఆల్వేస్ హిమ్. ట్రిప్ అయితే నేనే. ఓకే, ఐ లవ్ ట్రావెలింగ్. ఎక్కువ ఎవరిని బ్లేమ్ చేస్తూ ఉంటారు ప్రతి చిన్నదాన్ని? నేను వీడిని ఓకే, బ్లేమ్ చేసేలాంటి పనులు Always. చేస్తా. ఓకే, బయట మాత్రమే మీరు సార్ మేడం అని పిలుచుకుంటారు. నేను సార్ మేడం ఏం వీడియోలో పిలవలేదు, వచ్చేస్తుంది. నేను శివు అని చెప్తాను, నేను నువ్వు అని పిలుస్తా. ఆవిడ నువ్వు అని పిలుస్తుంది నన్ను. యా ఆవిడ నేను ఆవిడకి మీ ఆవిడే. యాక్చువల్లీ స్టార్టింగ్లో మనం ఎప్పుడు రిలేషన్లో వచ్చినప్పుడు కూడా ఆప్ అంటే మీరు అనే మాట్లాడేవాడిని. ఆవిడ తర్వాత కొంచెం మీరు ఆప్ ఎందుకు నీట్గా మాట్లాడని అలవాటు చేసేసిన తర్వాత అప్పటి నుంచి కొంచెం ప్రియాంక గారితో పరి నువ్వు ఎందుకు అలా ఇలా మాట్లాడతాం. ఓకే, హూ ఇస్ మోర్ స్టైలిష్? ప్రియాంక గారు. Of course me. ఐఎమ్ ఆల్సో బట్ లిటిల్ I క్యూటెస్ట్ style అన్న him. స్టైలిష్ అన్న. I style him. No. క్యూటెస్ట్ అనలేదు, I స్టైలిష్. am more stylish. ఆయన కూడా స్టైల్ గానే ఉంటాడు బాబు. నేను అదే చెప్తున్నా, ఐ స్టైల్ హిమ్ కాబట్టి హీ ఈస్ ఆల్సో స్టైలిష్. షీఈ్ మోర్ స్టైలిష్ సార్. నేను 1% కూడా కాదు, అంతా. ఇప్పుడు నేను వేసుకున్న టీ షర్ట్ కూడా ఆవిడే కొనిపించింది నాకు తెలుసా. ఈ ప్యాంట్ కూడా ఆవిడే సెలెక్ట్ చేసింది. ఇప్పుడు ఇక్కడ రింగ్ కూడా ఆవిడే ఇచ్చింది. ఓకే, ఈవెన్ నాకు హెయిర్ బాత్ కూడా ఆవిడే చేపిస్తా తెలుసా మీకు. ఏం మరి మాట్లాడుతున్నావు? స్టైలిష్ కాబట్టి. స్టైలిస్ట్ కాదు, స్టైల్ నేను స్టైల్ చేస్తాను. యా ఓకే, సైడ్ బిజినెస్. సైడ్ బిజినెస్. ఓకే, అంటే మరి ప్లీజ్ నాకు కూడా చేయండి, ప్రియాంక గారిని అడగండి, నాకు మాత్రమే చేస్తాను. పర్సనల్ స్టైలిస్ట్. హూ లుక్స్ బెటర్ ఇన్ బ్లాక్? వి బోత్. Obviously him. For me, he looks the best. And all the men look the best in black. ఓకే, హూ ఇస్ ద బాస్ ఇన్ ద హౌస్? మళ్ళీ తప్పు క్వశ్చన్ అడిగారు సార్ మీరు. ప్రియాంక. మీకు అట్లా కనిపిస్తుంది కదా ప్రవర్తించడు, బాస్ వాడే ఉన్నట్టు ప్రవర్తిస్తాడు ఇంట్లో. సార్ వద్దులేండి సార్, వద్దులేండి ఈ సార్. క్వశ్చన్ మీరు అడగండి. అందరికి తెలుసు ఇంట్లో బాస్ అంటే మీరు అసలు ఈ ఆడవాళ్ళే. క్వశ్చన్ మమ్మల్ని అడుగుతున్నారు. ప్రియాంక గారే మా ఇంట్లో బాస్. హూ క్రైస్ మోర్? Who cries more? ప్రియాంక గారు యాక్చువల్లీ నిజంగా చాలా ఏడుస్తుంది. బిగ్ బాస్ లో ఆవిడ ఏడవలేదు, అది చూసి నేనే షాక్ అయ్యాను. షీ వాజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ బిగ్ బాస్ ఇన్ దట్ మ్యాటర్. That I've learned inside. ఎక్కువ ఏడవలేదు. సార్ నేనే షాక్ అయ్యాను. Yeah. ఏడవలేదా? ఎక్కువ ఏడవలేదు. yes. అంటే ఏడ్చింది కానీ సార్ మీరు అది వదిలేండి. తక్కువ చిన్న విషయానికి గంట ఏడుస్తుంది ఇంట్లో. ఓ, అక్కడ అట్లయితే బెస్ట్. ది బెస్ట్. నేనే షాక్ అయ్యాను. ఈ గంటలో ఏడవలేదు ఇంకా? నెక్స్ట్ గంటలో ఉంటది, ఒక 2 hours లో ఉంటది మళ్ళీ. ఓకే, అరే that has changed after I came out of Big Boss. సార్ రోజు ఒక చుక్క కళ్ళీరు రాకుండా పడుకోదా ఆవిడ తెలుసా మీకు? కంటి రెప్పలా చూసుకోవాల్సింది మీరు గంటకి ఏడుపిస్తున్నారంటే ఏం సార్ నేను కాదు, ఆవిడే ఏడుస్తుంది. ఆవిడే. అది నీకు తెలీదు. ఎందుకు ఇప్పుడు ఏడుస్తాను వచ్చి నా పక్కన నేను టీవీ చూస్తున్నాను, సినిమా చూస్తున్నాను, చాలా సీరియస్ గా నాకు కాన్సన్ట్రేట్ పెట్టి సినిమా చూస్తాను. వచ్చి పక్కన కూర్చుంటాడు, మాట్లాడుతుంది. నేను ఏమైనా ఆవిడ దగ్గర చూడలేదు అనుకోండి, వచ్చేస్తుంది, అయిపోయింది అంతే. ఇలాంటి చిన్న విషయానికి ఏడ్చిన ఆవిడ బిగ్ బాస్ అటెన్షన్ కోరుకోవడం తప్ప
ఎందుకు అట్లాంటప్పుడు బ్యాచులర్ ఉండొచ్చు కదా. ఎవ్రీ టైం అటెన్షన్ కోరుకోవడం తప్పే. ఎవ్రీ టైం ఏం కోరుకోలేదు, మీకు అట్లా చెప్తున్నారు. సరే, మాకు కూడా కొంచెం టెల్లింగ్ యూ హిస్ ద గర్ల్ ఆఫ్ దిస్ రిలేషన్. హి విల్ బట్ ఆయనకి కాసేపు టీవీ చూడాలి, కాసేపు అటు PS5 లో గేమ్ PS5 వదిలేయండి. 4 hours 3 hours కంటిన్యూస్ గా చూస్తూనే ఉంటే మరి ఏం చెప్పాలి. ఇప్పుడు సినిమాలు అలా ఉంటాయంటే మనం చూడకూడదా సార్? అవును. ఒకసారి ఒక సినిమా స్టార్ట్ I forgot, నేను యాక్చువల్లీ అబ్బాయిల మధ్యలో ఉన్నాను కదా, నాకు అమ్మాయిల సపోర్ట్ కావాలి. నెక్స్ట్ టైం I'll give you interview when you are married with your wife. అప్పుడే ఇస్తాను, అప్పుడు నాకు చెప్పే కొంచెం కదా తోడు మీలాంటి క్యూట్ గా ఎవరైనా దొరికితే చేసుకుంటాను. డన్. నాకు యాక్చువల్లీ సిస్టర్ ఎవరు లేరు, లేకపోతే ఎందుకంటే కూర్చోబెట్టారు. ఓకే, హూ డస్ మోర్ అనాయింగ్ థింగ్స్? he does more annoying things. She does. He does. ఓకే, ఇప్పుడు ఏదన్నా ఒకటి షీ ఎగ్జాంపుల్. He annoys me by not answering. ఓకే, He annoys me. సార్ నేను ఇప్పుడే చెప్పాను, And టీవీ every వచ్చి simple కూర్చుంటే షూ ఈ ఫోటో చూడు, షూ ఈ ఇయర్ రింగ్ చూడు, షూ ఈ డ్రెస్ చూడు. నెక్స్ట్ టైం I'll call ధనుష్ గారు and అదే. tell ధనుష్ గారు చెప్తా. ఇది చూడండి, ఇది relatable. ఓకేనా? ఫోటో చూసి వదిలేసామంటే, ఫోటో చూసి ఓకే బాగుంది అని మన పనిలో మనం టీవీ చూసినామంటే బాగుంది అని ఎందుకు? బాగుందంటే ఏంటి? చాలా బాగుందని చెప్పొచ్చు కదా. అరే నువ్వు ఎప్పుడు ఎలా ఉన్నా అంత బాగుంటావు సీన్ లేదు, అంత అంటే ఆయన కూడా ఎక్స్పీరియన్స్ చూడు, ఆయన కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. మూవీస్ చూసి చెడ. మూవీస్ చూసి కాదు, ఎక్స్పీరియన్స్ అయ్యి. ఎక్స్పీరియన్స్ హి ఆల్సో హాస్ గర్ల్ ఫ్రెండ్. కాదు, You don't stay with me, so you don't know me. He's just అరే, portraying me in the wrong అందరూ way. పాటలో ఇంకా అందరు అమ్మాయిలాగే అందరూ ఉన్నారు. అమ్మాయిలు అలాగే, అందరు అమ్మాయిలాగే అలాగే. వాళ్ళు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు, అది ఫ్లో లో మనం అదేదో వాళ్ళ మీద ఇష్టం లేక కాదు, ఫ్లో లో. నేను వెళ్తానబ్బా, నా అరే, వల్లనే మీ wait, అందరికి ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతా నేను ఇక్కడ నుంచి. నీ కోసం నేను వచ్చాను, నేను వెళ్ళిపోవాలి. ఇది నీ ఇంటర్వ్యూ, నాది కాదు. నువ్వు ఎందుకు వచ్చావు మరి? వెళ్ళిపో. నీ కోసం నీ వల్ల వచ్చాను. నాకు చాలా ప్రాబ్లం అవుతుంది, వెళ్ళిపో. ఇప్పుడు వెళ్ళాలి. ఓకే, హూ స్పెండ్స్ మోర్ టైమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్? మిర్రర్ This me. girl. Yeah, because only అమ్మాయిలే. when I'm getting ready, అబ్బా. makeup చేస్తున్నప్పుడు I need some mirror time, or else no mirror at all. హూ హ్యాస్ మోర్ సీక్రెట్స్? ప్రియాంక గారు. What secrets do I have now? యాక్చువల్లీ సీక్రెట్స్ నేనే సార్. నేను ఎక్కువగా ఈ మిషన్ ఎవరితో He పంచుకోను. doesn't share. నాకు 2-3 months తర్వాత తెలుస్తుంది అంటే ఇది సీక్రెట్స్ జరిగింది అంటే అని. ప్రీవియస్ లో పాస్ట్ No, లో no, no, no. Hey, ఆ chhi, secrets అలాంటివి లేవు. ఇద్దరికి Not- clarify చేసే not రిలేషన్ that ఇప్పుడు ఏదైనా ఫ్లింగ్స్? నో. No. ఓకే, ఫీలింగ్స్ నేను ఇప్పుడే చెప్పా, ప్రియాంక గారు అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ ఓన్లీ ప్రియాంక గారు. ప్రియాంక గారు తప్పన నేను వేరే వాళ్ళని చూడను కూడా చూడను. పార్టీలో ప్రియాంక గారు తప్ప వేరే అందరి దగ్గర ఉంటాము. నేను ఉన్నానే, నేను ఎక్కడ ఉంటాను? నేను ఉన్నాను. ఉన్నారు, ఎక్కడ? మాతో పాటు ఉన్నారు కదా. మీ సార్, మీరు అమ్మాయిలు అయితే ఒప్పుకుంటాను నేను. లేదా మాతో పాటు అమ్మాయిలు కూడా ఉన్నారు. మీతో పాడి మా ఉన్నారు, కోసం నేను వచ్చారా, వాళ్ళ అమ్మాయిలో కోసం ఉండేది, వచ్చారా మీతో అర్థం ఉన్నాను అంతే. అది నేనే తోస్తాను, వెళ్ళి మాట్లాడు అని. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం చెప్పి వెళ్తే. ఇదేంటబ్బా సార్? నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. నో, వాట్ ఈస్ రాంగ్ ఇన్ మీటింగ్ ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ మీట్ చేయడం తప్పే. అంటే సార్ నాకు చాలా ఉన్నదాంట్లో చాలా తక్కువ ఫ్రెండ్స్. ఫ్రెండ్షిప్ చేయడంలో నిజంగా చాలా వీక్. అంత అంటే త్వరగా నేను ఎవరితో కనెక్ట్ అవ్వలేకపోతాను. ఇప్పుడు పడుకుంటున్నారు మీరు చెప్తున్న ఆన్సర్కి. ఇలాగే బోర్ అయిపోతారు అందరూ. హూస్ ఫ్యామిలీ ఈస్ మోర్ టఫ్ టు డీల్ విత్? మై ఫ్యామిలీ. అబ్బా ఏంటి అడగండి సార్. చూస్తున్నారు? ఈవిడే పెద్ద విషయం. ఈవిడతో డీల్ చేయాలంటే వీళ్ళ ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ అన్నమాట. నెక్స్ట్ లెవెల్. అదే ఎవరి ఫ్యామిలీ వాళ్ళకి అట్లానే అనిపిస్తుంది. మా ఫ్యామిలీ అలా కాదు. నేనే నేనే చెప్తున్నా మై ఫ్యామిలీ ఇస్ డిఫికల్ట్ టు డీల్ విత్. ఎందుకు అంటే ఈ లవ్ మ్యారేజ్ అలాంటివి? అలా కాదు, అంత సీన్ లేదు. అందరూ ఒక డిఫరెంట్ కైండ్ వీళ్ళు. How can you వద్దులేండి talk ఆ about వర్డ్, మరి my వాళ్ళ అమ్మ family? నాన్న కూడా చూస్తున్నారు కాబట్టి ఏం చెప్పండి, ఆ వర్డ్ ఏం చెప్పండి. వద్దులేండి. ఏం లేదు, కొంచెం అర్థం చేపించాలి కదా ప్రతిదీ. నాకు అర్థం చేపించడానికే వీడికి ఓపిక లేదు. మా ఫ్యామిలీకి ఎందుకు అర్థం చేపిస్తాడు? ముందు ఉన్న వాళ్ళు విన్నర్ వాళ్ళదే వట 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 ఉంటది. మనది అస్సలు వినదు. ఒక స్లాప్ ఇక్కడ ఉంది. మనది అస్సలు వినదు. హౌ డేర్ యు టాక్ టు మీ లైక్ దట్? వీళ్ళ అమ్మ నాన్న, హర్ బ్రదర్ ఇస్ గుడ్. పాపం అతను వింటాడైనా. మరి మా మామ్ డాడీ వీళ్ళ లేదా అమ్మ మమ్మీ డాడీ నాన్న చూస్తున్నారు. అండ్ ఈ అమ్మాయి చూడండి అంకుల్, కట్ చేయను, చూడండి. వీళ్ళ ఇది అమ్మ, చూడండి వీడియో. వీళ్ళ నాన్న, ఈవిడ అవతలు ఎవరు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అస్సలు సంబంధం కూడా ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు అది మూసుకుని వినాలంతే. నువ్వు మూసుకొని వింటావు మరి. మాట్లాడు. ఇప్పటిదాకా విన్నాను కదా సార్, అలాగే అక్కడ కూడా వింటాను నేను. అస్సలు వినడు ఈ అబ్బాయి. పటా వీడే మాట్లాడుతూ ఉంటాడు, వీడు చెప్పిందే వినాలి. వాడికి బేసిక్ గా అబ్బాయిల కంటే అమ్మాయిల పేరెంట్స్ తో కొంచెం ఇరిటేషన్. సో ప్రతి ఒక్క అబ్బాయికి అదే ప్రాబ్లం. అట్లా సేమ్ థింగ్.
ఓకే, ఫైనల్గా పెళ్ళి ఎప్పుడు మీ ఇద్దరిది? అదే సార్ యాక్చువల్లీ త్వరలోనే చేసుకోవట్లేదా? లేదు త్వరలోనే చేసుకుంటాము. దానికి కొన్ని మన డ్రీమ్స్ ఉంటాయి కదా, అవి ఫుల్ఫిల్ చేసుకొని పెళ్ళి అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. పెళ్ళి తర్వాత వెంటనే ఒక 5 years 2 years తర్వాత పిల్లలు ప్లాన్ చేయడం అలాంటివి ఏం లేవు. మనం ముందే ఫుల్ సెటిల్డ్ అయ్యి పెళ్ళికి ముందే చేస్తారా? లేదు అలాంటివి కూడా ఏం ప్లాన్స్ లేవు. పెళ్ళి అయ్యాకనే చేస్తాము. బట్ పెళ్ళి అవ్వాలని కొంచెం సెటిల్ అవ్వాలి, ఇంకా బాగా సెటిల్ అవ్వాలని మా కోరిక. సో దానికోసం వెయిట్ చేస్తున్నాము, బట్ త్వరలోనే అవుతాము. ఓకే, డెఫినెట్గా మీ రిలేషన్ లాగే కంటిన్యూ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ సీన్ మీరైతే ఖచ్చితంగా బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటున్నా. ఎస్, సో ఇట్లాగే ఇద్దరు టుగెదర్గా గ్రో అవ్వాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలి, ఫ్యూచర్లో త్వరగా పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు టైం ఇచ్చినందుకు. ఫైనల్గా ఆడియన్స్కి మీరు బిగ్ బాస్ హౌస్ లో సపోర్ట్ చేశారు, మీరు లోపల ఎలా ఆడారు, బయట ఆయన అంత మంచి గేమ్ ఆడారు కాబట్టి ఆయన కూడా మీ చెప్పడమే మర్చిపోయాను. ఫ్యాన్స్ కి ఏం చెప్తారు? థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ థ్యాంక్స్ టు శివ్ ఫర్ మేకింగ్ మై పాయింట్స్ రీచ్ ది ఆడియన్స్. మేబీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అది క్లారిటీ ఇవ్వకపోయినా మీరు బయట ఉండి చాలా మట్టికి క్లారిటీ ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ మీ ఆల్వేస్. ఐ విల్ ఆల్సో ఆల్వేస్ బీ దేర్ ఫర్ యూ. నువ్వు లోపలికి వెళ్ళాక నేను రుణం తీర్చేస్తాను. సో అట్లానే అందరికీ నాకు ఓట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి, నన్ను ప్రేమించుకున్న ప్రతి ఒక్కళ్ళకి, ఆల్ ఆఫ్ యూ, మీ అందరి ఫ్యామిలీ మెంబర్స్, మీ అందరి లైఫ్ చాలా బాగుండాలి. అండ్ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తుండండి, బికాస్ ఐ విల్ కీప్ ఎంటర్టైనింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అస్ హియర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్.